వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డులో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే మంత్రివర్యుల చేతుల మీదుగా మెడికల్ కళాశాలను ప్రారంభిస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి క్లాసులు ప్రారంభిస్తామని అన్నారు. అదేవిధంగా వైద్య బృందంతో కలిసి కాలేజీ మొత్తం తిరుగుతూ అన్ని భవనాలు, వైద్య పరికరాలను పరిశీలించారు. త్వరలోనే వైద్య కళాశాలను ప్రారంభించి ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వైద్య బృందం, కాంగ్రెస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ మండలం, పట్టణ నాయకులు పాల్గొన్నారు. సెమీ ఫినిషే, మొత్తం ఫినిష్ కాదు. కానీ మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం ఫినిషింగ్ చేసినట్టే డిపార్ట్మెంట్ చేసినట్టే మా ఆనందరావు ఏం చెప్తాడు, వాళ్ళు డాక్టర్లు నడుచుకుంటా 6 నెలలకు వచ్చి మంత్రి కండిషన్ రాస్తాడు. అందుకని మేమేం చెప్పినామంటే మీ ప్రిన్సిపల్ గారికి సరే సెమీ ఏది అరేంజ్మెంట్ చేయాలి, ఆ ఫెసిలిటీతోటే మన మినిస్ట్రీ గారు వచ్చి ప్రారంభిస్తాడు. మిగిలిన అన్ని కూడా మీరు రాయండి, మనకు కావాల్సి అక్కడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో వారు కోరుకున్న విధంగా ఏర్పాట్లు జరిగినాయా లేదా అనేది తెలుసుకునే కొరకు వచ్చాం. మంత్రి గారి సమయం తీసుకొని ఈ హాస్పిటల్ని 9, 10, 11 తారీఖు లోపే ప్రారంభించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దీంతో పాటు మెడికల్ కాలేజ్ ఏదైతే బిల్డింగ్ దాన్ని కూడా అంటే ఈ మధ్య త్వరలోనే మళ్ళీ ఎస్టిమేట్ తయారు చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా త్వరగానే టెండర్ ఏర్పాటు చేసి భవనం ఆలస్యం కాకుండా దాన్ని కూడా త్వరితగతిన ఆ యొక్క బిల్డింగ్ పూర్తి చేయాలనే దాంట్లో ఏర్పాట్లకి జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా ఆలోచించి అది కనుక రూపానికి వస్తే ఫౌండేషన్, ఓపెనింగ్ 2 కూడా చేయాలనేది ఇది ప్రాథమికంగా ఈ యొక్క నిర్ణయం చేయడం జరిగింది. ఈ యొక్క సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం 100 మంది స్టూడెంట్స్కి కావాల్సిన ఒక హాస్పిటల్, తర్వాత కాలేజ్ అంటే పూర్తి స్థాయిలో సదుపాయం అందకపోవడంతో 50 మంది వరకే ఇది వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం, దాని వరకే వీరు యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేయడం. కాబట్టి ఈరోజు 2 వరంగల్లో మన దగ్గర మలుగు, నర్సంపేట ఈ కొత్త కాలేజీలో ఈ 2 అనుమతులు వచ్చాయి. కాబట్టి అవి పూర్తి స్థాయిలో ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఆ యొక్క విద్యార్థులకి ఈ సంవత్సరమే అన్ని విధాలుగా వారికి ఆ యొక్క సదుపాయం అందించి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో నడపాలనేది ఈ యొక్క లక్ష్యం. అది